ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది కరెక్ట్ సిచ్యుయేషన్ యాక్చువల్గా. సినిమాని కాపాడుకొని పబ్లిక్‌లో పట్టుకుపోవాలి. ఓటీటీ నుంచి కాపాడుకోవాలి. అలాగే ఓవర్ బడ్జెట్‌లు ఎక్కువ రెమ్యునరేషన్‌లు తీసుకొని ప్రభుత్వాల దగ్గర దేహి అని ప్రభుత్వాలను అడుక్కోవటం. పబ్లిక్‌లో వీళ్ళు ఎందుకు సినిమాల్లో టికెట్లు పెంచుతున్నారు అని జనం చేత చీకొట్టించుకోవటం. ఇవన్నీ ఎందుకు? అంత దురాశ ఏంది? ఒక లిమిట్ పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే తీసుకోండి. ఆ కమిట్మెంట్ చేసుకోండి ప్రొడ్యూసర్‌తో. అది చేసుకొని ప్రాఫిట్లో షేర్ తీసుకోండి. డైరెక్టర్ అయినా హీరో అయినా సగం రెమ్యునరేషన్ తీసుకోండి, సగం ప్రాఫిట్ షేర్లో పెట్టుకోండి. కరెక్ట్. టికెట్లు పెంచేస్తున్నారు. ఇప్పుడు జనం ఎందుకు తగ్గుతున్నారన్న, ఇప్పుడు పాప్కార్న్ చూడండి ఎంత అవుతుందో కొనాలంటే, కోక్ చూడండి థియేటర్లో ఒక ఫ్యామిలీ నలుగురు ఫ్యామిలీ వెళ్తే మినిమం 3000 అవుతుంది. సో అంత ఎక్స్పెన్సెస్ దేనికి చెప్పండి? ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుందనేది తెలుసా అనేది ఫస్ట్ తెలుసుకొని ప్రాఫిట్లో షేర్లు పెట్టుకోండి. మళ్ళీ ప్రభుత్వాలనేమో మళ్ళీ మనం నాకు టికెట్ పెంచు, నా టికెట్ రేట్ పెంచు అని అడగాల్సి వస్తుంది. జనాన్ని వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని దోసుకున్నట్టు అని బయట వాళ్ళు తిడుతున్నారు. అవును, టికెట్ రేట్లు పెంచడం. మన ఐబొమ్మ రవి విషయంలోకి వచ్చేసరికి ఎంతమంది తిట్టారండి? ఎందుకు? అదే రేట్లు పెంచడం వల్ల ఐ రవి ఇది ఎంకరేజ్ చేశారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంట. అవును, మరి అందరూ అతను సపోర్ట్ చేసుకొచ్చారు చాలా మంది. అవును, దోసుకునే వాళ్ళలాగా కనపడుతున్నాం.